బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ హెచ్సీఏ మాజీ అధ్యక్షుడు భారత క్రికెట్ మాజీ కెప్టెన్ మహమ్మద్ అజరుద్దీన్ విచారణకు హాజరయ్యారు. హెచ్సీఏలో 20 కోట్ల మోసం వ్యవహారంలో ఇటీవల ఆయనకు ఈడీ నోటీసులు జారీ చేసింది. దీంతో హైదరాబాద్ లోని ఆ సంస్థ కార్యాలయంలో విచారణకు వచ్చారు. ఈ సందర్భంగా అజర్ మాట్లాడుతూ తనపై వచ్చినవి తప్పుడు ఆరోపణలని చెప్పారు. ఇక 2019 నుంచి 2023 వరకు హెచ్సీఏలో జరిగిన అక్రమాలపై ఉప్పల్ పోలీస్ స్టేషన్లో పలు ఫిర్యాదులున్నాయి. వేటికి తోడు ఉప్పల్ స్టేడియంలో హెచ్సీఏ అధికారులు అక్రమాలపై ఏసీబీ అధికారులు సైతం పలు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. వీటి ఆధారంగా ఈడీ అధికారులు ఈ ఏసీఆర్ నమోదు చేశారు. అజరుద్దీన్ పదవీ కాలంలో క్రికెట్ బాల్స్, బకెట్ చైర్స్, జిమ్ పరికరాలకు కొనుగోలులో భారీగా అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. గతంలోనే హెచ్సీఏలో అక్రమాలపై ఈడీ నజర్ పెట్టింది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో హెచ్సీఏలోని అక్రమాలపై విచారణకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది. కాగా ఇదే కేసులో మాజీ క్రికెటర్లు అర్షద్ అయూబ్, శివలాల్ యాదవ్ను గత డిసెంబర్లో ఈడీ అధికారులు విచారించారు. ఇక ఇదే 20 కోట్ల అంశానికి సంబంధించి హెచ్సీఏ మాజీ అధ్యక్షుడు బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ కు ఈడీ అధికారులు గత డిసెంబర్లో నోటీసులు జారీ చేశారు. ఈ ఏడాది జనవరి మొదటి వారంలో ఈడీ ఎదుట హాజరు కావాలని వినోద్ కు నోటీసులు పంపి విచారించారు. ఉప్పల్ స్టేడియం మరమ్మతుల వ్యవహారంలో అక్రమాలకు పాల్పడి నిధులు స్వాహా చేశారని అవినీతి నిరోధక శాఖ 3 కేసులు నమోదు చేసింది. ఈ కేసుల ఆధారంగా మనీ లాండరింగ్ చట్టం కింద మరో కేసు నమోదు చేసిన ఈడీ దర్యాప్తు చేపట్టింది. ఇదే వ్యవహారంలో గత నవంబర్లో తెలంగాణ వ్యాప్తంగా 9 చోట్ల సోదాలు నిర్వహించింది. ఈ సోదాలో డాక్యుమెంట్లు, డిజిటల్ పరికరాలు, 10,39,000 నగదును ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.